హైడ్రా గురించి మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా 7 అంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో